హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చూపించానండి. హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇలా జాయింట్స్ వస్తే ఎలా వేసుకోవాలి, అతుకులు వస్తే ఎలా వేసుకోవాలి అనేది కూడా మొత్తం క్లియర్గా చూపించాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీకు మంచిగా అర్థమైతే కనుక, నేను చెప్తున్న విధానం నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా రిలేటివ్స్ కానీ, మీ అక్క చెల్లెళ్ళలో ఎవరైనా ఉంటారు కదా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ మన వీడియోస్ అందరికీ చూపించకపోవచ్చు కదా. మీరు షేర్ చేస్తే కనుక వాళ్ళకి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. అయితే నేను బ్లౌజ్ తర్వాత బ్యాక్ పార్ట్ చూపించానండి. నిన్నటి వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. అయితే తర్వాత బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుంటామండి. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కట్ చేయము. హ్యాండ్స్ కట్ చేసుకుంటే మిగిలిన భాగంలో ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ అనేది ఎక్కడ చూసి అక్కడ వేసుకోవాలి అనేది క్లియర్గా చూసుకొని అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం అనమాట. అందుకే నేను నేర్చుకునే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు కంగారు పడతారు కదా, ఇదేంటి బ్లౌజ్లో హ్యాండ్స్ తర్వాత హ్యాండ్స్ పక్కకు పెట్టేసి తర్వాత ఫ్రంట్ పార్ట్ చూపించింది అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి నేను ఇవాళ హ్యాండ్స్ చూపిస్తున్నాను అనమాట. హ్యాండ్స్ అనేది ఈ విధంగా 4 మడతలు వేసుకోండి. చూసారు కదా మీరు వీడియోలో నేను మడతలు ఎలా వేసానో ఆ విధంగా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు అనేది చూసుకోండి. ఈ విధంగా మీరు మామూలుగా టేప్తో పట్టైనా చూసుకోవచ్చు, లేకపోతే మనకు బ్లౌజ్ పక్కకే సైజ్ బ్లౌజ్ ఇలా పెట్టేసి కూడా చూసుకోవచ్చు అనమాట. ఇలా చూస్తే కూడా ఈజీగా అర్థమైపోతుంది. అక్కడ స్టార్టింగ్లో కుట్టు దగ్గర ఒక మార్క్ అనేది పెట్టేసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ కుట్లలోకి మనకు క్లాత్ కావాలి కదా ఖర్చుల కోసం, దానికోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అనేది అట్లా ఎక్స్ట్రా పెట్టుకోండి సరిపోతుంది. ఇటువైపు కూడా అదే విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. కుట్లకు కలిపి మార్కింగ్ పెట్టేసుకోండి. తర్వాత ఒక 1.5 ఇంచ్ మాత్రం ఈ విధంగా పెట్టేసుకోండి. లైన్ లాగా గీసి పెట్టుకోండి. ఇది ఎందుకో నేను చెప్తానన్నమాట. అయితే ఈ తర్వాత ఇక్కడ నుంచి మనము పైనుంచి లోతు తీస్తాం కదా ఏ బ్లౌజ్కైనా, ఎల్బో హ్యాండ్స్ కానీ, మిడిల్ హ్యాండ్స్ బ్లౌజ్కి కానీ, ఈ చిన్న హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్కి మాత్రం ఈ విధంగా తీసుకోండి. ఇది బ్లౌజ్ పొడవు కదా, ఇది లూజ్ కదా. ఇక్కడికి వస్తే చంక కింది భాగం అనేది వస్తుంది అనమాట. ఈ చంక కింది భాగం అనేది ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. చూసుకుంటే ఆ హైట్ అనేది అక్కడ కింది నుంచి పెట్టండి, పైనుంచి కాదు కింది నుంచి ఈ విధంగా తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు హ్యాండ్ అనేది షేప్ మంచిగా లుక్ వస్తుందన్నమాట. లేసినట్టుగా మంచి నీట్గా వస్తుందన్నమాట. ఇంతే సరిపోతుందన్నమాట. కింద హ్యాండ్కి కింద అనేది హాఫ్ హ్యాండ్స్కి ఇంతే సరిపోతుందన్నమాట. అది ఎంత ఉంటే అంత తీసేసుకోండి. మీకు ఆల్రెడీ ఎవరైనా సైజ్ బ్లౌజ్ ఎక్కడైనా కుట్టించినా కూడా దాని ప్రకారమే తీసేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి అది మంచిగా అనిపించే మనకు సైజ్ బ్లౌజ్ కింద ఇస్తారనమాట. అలా చూసుకొని కటింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ అనేది ఈ విధంగా కలిపేసేయండి. ఈ 1.5 అనేది ఎందుకు అంటే హ్యాండ్ షేప్ అనేది మంచిగా రావడం కోసం అని చెప్పేసి అక్కడ 1.5 లైన్ గీసుకుంటాం అనమాట. లేకపోతే ఏం చేస్తారంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ లైన్ అనేది స్టార్టింగ్ వరకు అలాగే షార్ప్గా తీసుకెళ్తారనమాట. వాళ్ళకు తెలియదు భుజం షేప్ అనేది రావాలి అని చెప్పేసి. మనకి ఇక్కడ భుజం దగ్గర షేప్ అనేది ఉంటుంది కదా, హ్యాండ్కి సరిపోయేంత షేపు. ఆ షేప్కి సరిపోయే క్లాత్ కావాలి అంటే ఈ 1.5 అనేది అలా లైన్ లాగా గీసుకొని హ్యాండ్ షేప్ అనేది గీసుకోండి. అప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట ఈ విధంగా. ఇప్పుడు అయితే ఇక్కడ ఒకటి మార్క్ అనేది పెట్టుకోండి. మధ్యలో మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. అది కుట్టేటప్పుడు మనం భుజం దగ్గర ఈ మార్క్ అనేది పెట్టేసి కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. అయితే దీనికి లోత్ అనేది కూడా తీసుకోండి. లోత్ అనేది కూడా ఇప్పుడు 1.5 అనేది మనం మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ ఇక్కడ కూడా పెట్టుకోండి. మళ్ళీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకోండి. నాకు ఎట్లాగో అతుకులే పడుతుంది అనమాట ఈ బ్లౌజ్కి. అతుకులు వేస్తాను కాబట్టి ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ రెండింటి మధ్యలో క్లాత్ అనేది ఎంత ఉందో చూడండి. ఈ రెండింటి మధ్యలో క్లాత్ అనేది ఇట్లా టేప్ తోటి పట్టుకొని చూడండి. 7 వచ్చింది నాకు. అందులో హాఫ్ ఈ విధంగా చేసేసుకోండి. 3.5 వరకు వస్తుంది కదా, దాన్ని ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఈ మార్కింగ్ పెట్టుకున్న ప్లేస్ నుంచి ఒక 30 ఇంచు ఇలా కిందికి లైన్ గీసుకోండి. లైన్ మీకు అర్థమైంది కదా, ఈ విధంగా లైన్ గీసుకొని ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలపండి. ఈ విధంగా కలిపితే మనకు చంక లోత్ అనేది వస్తుందన్నమాట. హ్యాండ్కి చంక దగ్గర లోత్ అనేది వస్తుందన్నమాట. ఈ లోత్ అనేది తీసుకోవడం వల్ల ఏంటంటే షోల్డర్ అనేది జారకుండా మంచిగా స్టిఫ్గా ఉంటుంది. అలాగే చంక ముందల భాగంలో కూడా మనకు హ్యాండ్ కుట్టుకున్న తర్వాత చంక ముందల భాగం చూసుకుంటే కూడా ముడత అనేది లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఈ లోతు తీసుకోవడం వల్ల ఇది యూజ్ అనమాట. అయితే ఈ విధంగా హ్యాండ్ అనేది మనం షేప్ కట్ చేసుకున్నాం కదా. మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.
అయితే ఇప్పుడు మనము మెయిన్ పార్ట్ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నామండి. మెయిన్ పార్ట్ చూడండి ఎంత తక్కువగా వచ్చిందో నాకు. మన బార్డర్ ఉంటుంది కదా, మన బ్లౌజ్కి ఇచ్చిన బార్డర్, ఆ బార్డర్ అలాగే కట్ చేసుకున్నాను అనమాట. అయితే అది సరిపోదనమాట, నాకు లూజ్ అనేది సరిపోదు. దానికోసం అని చెప్పేసి నేను ఇట్లా క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ అతుకులు వేయడానికి. అలాగే నాకు మెయిన్ పార్ట్కి కూడా కొంచెం అతుకులు పడతాయండి, అది కూడా నేను వేసుకోవాలి ఇప్పుడు. అది ఎలాగో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇలా వస్తున్నాయి అనమాట, ఇప్పుడు బార్డర్స్ అనేవి ఇలా వస్తున్నాయి. కస్టమర్స్కి బార్డర్ కంపల్సరీ వేయాలి కాబట్టి మనకు కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. ఇంతే సరిపోతుందా, అతుకు అనేది ఎలా వేయాలి అనేది చాలామందికి తెలియదు. అలాగే తెలియకుండా ఎట్లా పడితే అట్లా అతుకు వేస్తే కూడా విప్పకపోవడము, చినిగిపోవడం, వేసుకున్నప్పుడు అట్లా ఇబ్బంది పడతారనమాట కస్టమర్స్ కూడా. అట్లా కాకుండా ఈ విధంగా నీట్గా వేయండి అతుకు అనేది. ఇట్లా నేను చూపించినట్టుగా నీట్గా వేసేసుకోండి. నేను ఎలా వేస్తున్నానో అలాగే వేయండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా మరి తర్వాత దానిపైన ఇట్లా అనుగుడు కుట్టు అనేది కూడా ఒకటి వేసేసుకోండి. ఇలా ఇటువైపు కూడా అంతే. సరిపోను ముక్కలు కట్ చేసుకోండి. కొంచెం ఎక్కువ ఉన్నా కూడా తర్వాత కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ తీసుకోకండి. కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనం తర్వాత మళ్ళీ కట్ చేసుకొని పడేయచ్చు దాన్ని, కానీ తక్కువ తీసుకోకండి. అంటే క్లాత్ మనకు అడ్జస్ట్మెంట్ అయ్యేదాన్ని బట్టి చూడండి. ఫస్ట్ చూసి ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. ముక్కల్లా కట్ చేసుకుంటే 4 ముక్కలు కట్ చేసుకుంటే మనకు 2 చేతులకు వచ్చేస్తాయి అన్నమాట. లైనింగ్ కూడా అంతేనండి. లైనింగ్ కూడా లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, అట్లా 4 ముక్కలు కట్ చేసుకొని మనం ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వచ్చిందనమాట. అతుకులు వేసుకుంటే ఇలా వచ్చింది చూడండి. అయితే దీనికి కూడా మన లైనింగ్ క్లాత్ ఉంది కదా, మనం అది కూడా నాకు కొంచెం అతుకులు పడతాయి అనమాట. ఇది ఒక దగ్గర నేను తీసుకున్నాను. ఇక్కడ మనం నెక్ వేస్తాం కదా, నెక్ దగ్గర క్లాత్ అనేది మిగిలిందనమాట. ఎక్కడ మిగిలితే అక్కడ తీసుకోవచ్చు అనమాట అతుకులకి. కాకపోతే మనకు సరిపోయేంత చూసుకొని తీసుకోండి. ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం చూసుకోండి, ఇదే నాకు కొంచెం ఎక్కువైందనమాట క్లాత్. అట్లా చూసుకోండి మీరు కూడా. హ్యాండ్స్ చిన్నగా ఉన్నాయి కదా. ఇది కూడా అనుగుడు కుట్టు అనేది ఒకటి వేసుకోండి. ఫస్ట్ ఒకటి జాయిన్ చేసేసి తర్వాత దానిపైన ఇట్లా అనుగుడు కుట్టు అనేది వేసుకోండి. ఖర్చు మాత్రం మంచిగా పట్టండి. ఖర్చు మంచిగా పడితేనే మనకు మంచిగా ఉంటుందన్నమాట. అట్లా చూసుకొని ఖర్చు మంచిగా పట్టండి. ఇటువైపు కూడా అంతే, ఇటువైపు కూడా అలాగే వేసేసుకోండి. మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే ఏంటంటే ఇక నీట్గా సరిపోయే క్లాత్ అంతా ఉంచుకొని మిగతాది కట్ చేసుకోండి. మనకు సరిపోయిన క్లాత్ అటాచ్ చేసుకుంటేనే బెస్ట్ అనమాట. నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఇట్లా ఎక్స్ట్రా ఉన్నప్పుడు కూడా ఎలా అటాచ్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చూపించాను. ఇప్పుడు మనము ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇది నేను పైపింగ్ చేస్తున్నాను చూడండి. అయితే పైపింగ్ కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను. దానిపైన ఇలా వేసేసి మనం అటాచ్ చేసుకున్న లైనింగ్ కూడా ఉంది కదా, అది ఇట్లా వేసేసి జాయిన్ చేసేసుకోండి. కింది వైపు నుంచి ఇట్లా జాయిన్ చేసేసుకోండి. మనము పైపింగ్ అవసరం లేదు అని అనుకుంటేనేమో ఉల్టా వైపు వేయొచ్చు అనమాట. కానీ మనం ఇప్పుడు పైపింగ్ చేసుకుంటాం కదా, దానికోసం అని చెప్పేసి నేను ఇట్లా సీదానే వేస్తున్నాను. ఈ విధంగా అటాచ్ చేసుకోండి. పైపింగ్ వీడియోలు కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి. హ్యాండ్స్ పైపింగ్ కానీ, నెక్ పైపింగ్ కానీ, రకరకాల పైపింగ్లు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసి చూడండి. ఇలా ఒక పావించి ఖర్చు పట్టుకొని మంచిగా నీట్గా కుట్టండి. ఖర్చు అనేది ఇక్కడ ఎక్కువ అవసరం లేదనమాట. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పడితే కనుక క్లాత్ అనేది కుట్టు అనేది బయటికి కనిపిస్తుంది అనమాట మనం టోటల్గా బ్లౌజ్ కుట్టిన తర్వాత. అందుకోసం అని చెప్పేసి ఒకటే కొంచెం అంతే పట్టండి ఖర్చు, ఒక పావించి అంతే పట్టండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. ఇంకా కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండడం వల్ల కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇబ్బంది పడకుండా ఈజీగా ఉంటుంది. ఆడికాడికి పెట్టుకున్నారంటే క్లాత్ దాన్ని అటు లాగడం ఇటు లాగడమే సరిపోతుందన్నమాట. మనకు స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. దానికోసం అని చెప్పేసి చెప్తున్నాను. కొంచెం ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకోండి క్లాత్. ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా పని అయిపోతుంది అనమాట. తర్వాత దాన్ని కట్ చేయొచ్చు. ఎట్లాగో మనకు మెయిన్ పార్ట్లో బ్లౌజు శారీలో బ్లౌజ్ ఉంటుంది కదా, ఎక్స్ట్రానే వస్తుంది అనమాట, పెద్దగానే వస్తుంది. మరి చిన్నగా వచ్చిన బ్లౌజులకైతే చూసి కట్ చేసుకోవచ్చు. కానీ స్టార్టింగ్ స్టేజ్లో కుట్టేవాళ్ళు అట్లా చిన్న చిన్న ముక్కలు క్లాతులు కుట్టకండి. అతుకులు పడేటివి అట్లాంటివి కుట్టకండి. మంచిగా పెద్దగా ఉన్న క్లాత్లే తీసుకొని కుట్టండి, అప్పుడే ఈజీగా వస్తుంది అనమాట.
ఈ విధంగా వచ్చింది చూడండి నా కతుకులు అనేది. ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. దీనికి ఇప్పుడు ఎలా అటాచ్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను అనమాట. హ్యాండ్స్కి ఎలా అటాచ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా, షోల్డర్స్ అనేది ఇలా జాయిన్ చేసేసుకున్నాం కదా. జాయిన్ చేసుకున్న తర్వాత ఈ వెనకాల పార్ట్ ఉంది కదా, జాయిన్ చేసుకున్న పార్ట్ అది వెనకాల వైపు వచ్చేటట్టుగానే చూసుకోండి. నేను చాలా వీడియోలలో కూడా ఇదే చెప్పాను. నేను ఎప్పుడు ఇట్లనే కుడతాను అనమాట. ఆ పద్ధతిలో కుట్టడం వల్ల ఏంటంటే మంచి నీట్గా వస్తుందన్నమాట. తర్వాత ముందు వైపుది మనం టక్స్ పెట్టుకున్నాం కదా, లోతు తీసుకొని అది ముందు వైపు వచ్చేటట్టుగా చూసుకోండి. తర్వాత షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, మధ్యలో బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మధ్యలో ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, అది షోల్డర్ దగ్గర వచ్చేటట్టుగా చూసుకోండి. చూసుకొని తర్వాత ఒక 1/2 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ మధ్యలో ఖర్చు పట్టండి. 1/2 ఇంచ్ అని చెప్పాను నేను, మరి 1/2 ఇంచ్ అని చెప్పాను. 1/2 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ మధ్యలో, ఆ రెండింటి మధ్యలో ఉండేంత ఖర్చు పట్టండి. హ్యాండ్స్కి కొంచెం ఖర్చు మంచిగానే పట్టాలన్నమాట. మామూలుగా అయితే 1/2 ఇంచ్ పట్టమని చెప్తాను నేను, కానీ దీనికి మాత్రం కొంచెం 1/2 ఇంచ్ కంటే ఎక్కువనే పట్టండి. పట్టేసి ఆల్రెడీ కుట్టారు కదా, ఆ కుట్టు పైన మళ్ళీ రివర్స్లో మళ్ళీ కుట్టండి. ఇట్లా కుట్టడం వల్ల ఏంటంటే డబల్ కుట్టు డబల్ సారి పడిపోతుంది కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. బ్లౌజ్ అనేది ఇట్లా వేసుకున్నప్పుడు కానీ కుట్లు ఇప్పకపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ షోల్డర్ దగ్గర నుంచి కిందికి వెళ్ళిపోతుంది కదా క్లాత్, అది అలాగే పెట్టేసుకొని సమానంగా అనుకుంటూ, సమానంగా కూడా ఉండాలి, అది ముఖ్యం అనమాట. ఎక్కువ తక్కువ కుట్టకూడదు అనమాట, ఎక్కువ తక్కువ పెట్టకూడదు. రెండు హ్యాండ్స్ క్లాత్ కానీ మన బాడీ క్లాత్ కానీ రెండు సమానంగా పెట్టుకుంటూ కుట్టాలి. కొంచెం స్టార్టింగ్లో కుట్టే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ కుట్టగా అలవాటు అయిపోతుందండి. 1-2 బ్లౌజులు కుడితే వచ్చేస్తుంది అనమాట. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ డబల్ వేసుకోండి. కుట్టు అనేది ఇలా వస్తుంది అనమాట, ఖర్చు అనేది ఇట్లా వస్తుంది. ఈ విధంగా పెట్టేసుకోండి, మళ్ళీ డబల్ వేసేసుకోండి. డబల్ వేసుకుంటే ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మనకు బ్లౌజ్ ఎప్పటికీ కుట్లు ఊడిపోకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం టైలర్ దగ్గరికి వచ్చేది ఎందుకు అని అంటే, వాళ్ళు రెడీమేడ్ వెళ్ళకుండా టైలర్స్ దగ్గరికి వచ్చి స్టిచ్ చేయించుకునే, ఎందుకంటే కుట్టు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది మన మిషన్ల పైన కాబట్టి టైలర్ దగ్గరికి వస్తారనమాట. అదే రెడీమేడ్ అయితే కుట్టు ఇంత స్ట్రాంగ్గా ఉండదండి, వాళ్ళు దూరం పెట్టి కుట్టేస్తారు. మనం దగ్గర పెట్టి కుట్టేస్తాం కాబట్టి క్లాత్ అంతా చినిగిపోయినా కూడా మన కుట్టు అనేది పోదనమాట, అంత గట్టిగా ఉంటుంది ఈ మిషన్ల పైన వేసే కుట్టు. రెడీమేడ్ కాదు కదా, రెడీమేడ్ అయితేనేమో దూరం వేస్తారు వాళ్ళు, ఏమంటే చినిగిపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. రెడీమేడ్ కొనుక్కున్నా కూడా మళ్ళీ మన దగ్గరికే వస్తారండి కుట్లు వేయమని. అట్లా ఉంటుందన్నమాట, మన కుట్టు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా వచ్చిందనమాట హ్యాండ్ అనే షేప్. చూసారు కదా ఎంత మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. వేసుకుంటే కూడా అంత ప్యాషన్గా మంచిగా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను 2 చేతులు అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.